ఈ ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 11 వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన క్రూరమృగము ఆ ఏడుగురితో పాటు ఒక్కడయుండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనానికి పోవును. చదవబడిన వాక్యములు క్రీస్తు విరోధికి ఒక సైన్యం ఉంది. వారు ఏడుగురు అని మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఈ ఏడుగురితో పాటు ఏకమై ఎనిమిదవ రాజుగా అంటే ఆ ఏడుగురు క్రీస్తు విరోధి కల్కి ఈ 8 మంది కలిసి నాశనానికి బయలుదేరతారు. అసలు క్రీస్తు విరుద్ధతో పాటుగా నాశనానికి పోయే ఈ ఏడుగురు ఎవరు? పరలోకములో ఒకప్పుడు ఉండిన ప్రధాన దేవదూత లూసిఫర్, ఇప్పుడు లేని లూసిఫర్ ఆ ఏడుగురితో పాటు నాశనానికి వెళతాడు. ఆ ఏడుగురు వీళ్ళే సప్త చిరంజీవులు. సప్త చిరంజీవులు అనగా ఏడుగురు మరణం లేనివారు అని అన్యుల నమ్మకం. వీళ్ళు పూర్వము నుండి మరణం లేకుండా క్రీస్తు విరోధి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పుట్టి పెద్దవాడైన తర్వాత ఆయనతో